శ్రీ రమణ భాషణములు. అఖిల భారత రైల్వే బోర్డు ఒక అధికారి శ్రీ కిషోరీలాల్ ఢిల్లీ నుంచి వచ్చారు. నిరాడంబరుడు, సౌమ్యుడు, నడతలో గౌరవం కనిపిస్తుంది. ఆయనకు కడుపులో వ్రణం. భోజన వసతులు ఊరిలో ఏర్పాటు చేసుకున్నారు. 5 ఏండ్లుగా భక్తి సాహిత్యం చదువుతున్న ఒక కృష్ణ భక్తుడు. అన్నింటిలో కృష్ణున్నే చూడగలడు. కృష్ణునెన్ని మారులో చూచి ఆనంద తన్మయుడయ్యేవాడు. ఆయన ఉద్యోగ వ్యవహారాలు ఆయన యత్నం లేనట్టే జరిగిపోయేవి. ఆయనకన్నీ కృష్ణుడే చేసి పెడుతున్నట్లు అనిపించేది. కొంతకాలానికి ఆయనకొక మహాత్ములు తారసిల్లారు. వేదాంతం నేర్చి నిరాకారోపాసన చేయమని ఆదేశించారు. నాటి నుంచి తత్వ వేదాంత గ్రంథాలు, ఉపనిషత్తులు, అష్టావక్ర, అవధూత, భగవద్గీతాదులు సుమారు 700 గ్రంథాలు చదివారు. శ్రీ భగవాన్ రచనల ఇంగ్లీష్ అనువాదాలు పఠించారు. వారికవి ఎంతో నచ్చాయి. ఒక మారు ఆయన జ్వరపడి మృత్యుముఖంలోనున్నారు. ఆయనకొక చింత వేధించింది. జీవితంలో శ్రీ భగవాన్ను దర్శించుకోలేదే అని. ఒళ్ళు నయమైన తర్వాత కొంతకాలానికి ఇక్కడికి రాగలిగారు. శ్రీ భగవాన్ స్పర్శ, అనుగ్రహము మాత్రమే వారు కోరినవి. వారితో శ్రీ భగవాన్ ఇలా అన్నారు: ఆత్మైవాహం గుడాకేశ, నే నాత్మను. ఆత్మయే గురువు, ఆత్మయే అనుగ్రహమన్నా. ఆత్మలేక ఎవరూ ఉండలేరు. అది ఎప్పుడూ స్పర్శలోనే ఉంది. బాహ్య స్పర్శ అక్కరలేదు అన్నారు. దానికి భక్తుడు, గ్రహించాను, నేను కోరే స్పర్శ బాహ్యం కాదు అన్నారు. దానికి మహర్షి, ఆత్మ కన్నా సన్నిహితం వేరొకటున్నదా అని అడిగారు. దానికి భక్తుడు, 3 నెలల క్రితం కృష్ణులు నాకు కనిపించి తెలిపారు. నిరాకారోపాసనను నన్నెందుకు అడుగుతావు? అది ఇంత మాత్రమే. సర్వభూతేషు చ ఆత్మానం, సర్వభూతాని చ ఆత్మని. ఆత్మ అన్నింటిలో, అన్నీ ఆత్మలో. దానికి మహర్షి, దానిలో సత్యమంతా ఉంది. అది కూడా పరోక్షమే. నిజానికి ఆత్మ తప్ప వేరొకటి లేదు. జగత్తు మనస్సు కల్పించినది. మనస్సు ఆత్మ నుండి పుడుతోంది. కాబట్టి ఆత్మయే ఆ ఏకం సత్ అన్నారు. దానికి భక్తుడు, అయినా సరే అనుభవం చాలా కష్టం అని అన్నారు. దానికి మహర్షి, అనుభవం సాధించుటేమి? అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్థితి. అది సహజము. సాధించడానికి అది క్రొత్తదా? కర్తవ్యము సాధించటం కాదు, త్యజించటం. అజ్ఞానాన్ని వదులుకోవాలి, అంతే. అజ్ఞాన మూలం వెతకాలి. ఎవరికి అజ్ఞానం? వానికి అజ్ఞానమేది? కర్త, విషయము. ఇట్టి ద్వంద్వ భావన మనస్సు లక్షణము. ఆ మనస్సు ఆత్మ నుండి వచ్చినది అని అన్నారు. దానికి భక్తుడు, అవును, అజ్ఞానం స్వతహాగా ఉండజాలదు. చివరకాయన భగవాన్ను శరణు వేడారు. రోగ నిదానమెరిగి చికిత్స చేసే వైద్యుని వలె శ్రీ భగవాన్ నా పట్ల వర్ధిల్లుదురుగాక. ఇక పుస్తకములు చదివి నేర్చుకునే ఆసక్తి పూర్తిగా వదులుకొన్నానన్నారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.